హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేరిక వ్లాగ్స్. ఆగస్ట్ 9కి ఆదివాసీ డే కదా, అందుకే అమ్మ శనివారం నైట్ అన్నీ తెచ్చుకుంది. శారీలు, 7 వారాల బొట్లు, పారాని, గాజులు, దండలు అన్నీ ప్రిపరేషన్ అనమాట తెచ్చుకుంది ముందే. పిన్ని దగ్గరికి వెళ్ళి శారీ ఎలా కట్టుకోవాలో అడిగి తెలుసుకొని నేర్చుకొని వచ్చింది. గంగారం దొరకకపోతే సత్తుపల్లి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చింది అమ్మ. నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అమ్మ మంచిగా చేస్తుంది. ఈవినింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకున్నారు. లేట్ అయిపోయింది, ఒక 2 hours తిరిగారంట శారీస్ కోసం. ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి నవ్యాలోనే ఎక్కడో దొరికిందంట. అమ్మ ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటుంది. ఈసారి చింతూరు స్టైల్స్ ట్రై చేసింది శారీ. అందరు అసలు షాక్ అయిపోయారు అమ్మని చూసి. అందరు నార్మల్ కట్టుకున్నారు, అమ్మ మాత్రం మంచిగా ఉంది. ఇక అందరు ఫొటోస్ దిగారు అమ్మతో. అమ్మకు భలే అనిపించిందంట. ఇక మా ఊరి దగ్గర పొద్దున్నే స్టార్ట్ అయ్యారు. జెండా ఎగరేసేసి ఇక అశ్వపేట వెళ్ళాలంట. ఫొటోస్, వీడియోస్ తీసుకున్నారు కొన్ని. ఇక్కడ కొద్దిసేపు ఉన్నారు. ఇక్కడ ఒక అర్ధగంట టైం పట్టింది. ఇక అందరు ఫొటోస్ ఇవన్నీ అందరు వచ్చేసరికి మా అత్త కొంచెం లేట్గా వచ్చింది. ఆమె వచ్చేసరికి అంతా అయిపోయింది. ఫొటోస్ దిగడానికి వచ్చింది. ఇక మళ్ళీ రాల్బంజర్ వెళ్ళి అక్కడ కూడా కలిసి వెళ్ళాలంట. అసలు పొద్దున ఫుల్ వర్షం, అసలు వెళ్తారో లేదో అనుకున్నాం. ఇక వర్షం తగ్గిపోయింది, 8 కల్లా తగ్గిపోయింది. ఇక అందరు అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇక వెళ్ళారు అందరు కలిసి. ఎండ మాత్రం అసలు ఫుల్ వచ్చింది. అప్పుడు వచ్చిన ఎండ అసలు ఇప్పుడు వస్తుంది. మా అత్త మంచిగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మా దగ్గర. కొత్తగూడెం కూడా చేస్తున్నారంట, కానీ వెళ్ళలేదు. విలాసరావుపేట వరకు వెళ్ళారు సీతక్క వస్తుందని. ఇక్కడ జగదమ్మ గుడి దగ్గరకు కూడా వచ్చిందంట. ఊరోళ్ళందరూ ఇక దాంట్లో వెళ్ళారు. అమ్మకు కుదరదని బైక్ మీద వెళ్ళమంటే నాన్న ఇద్దరు బైక్ మీద వెళ్ళారు. పెద్దనాన్న వాళ్ళేమో కారులో వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళాక అమ్మ కూడా కారులో వెళ్ళిందంట. నాన్న, అన్నయ్య బైక్ మీద వెళ్ళిపోయారు. మంచి